వీసాలు, సిటిజన్‌షిప్ అమెరికాలోని దీని గురించి మళ్ళీ రోజుకొక మార్పు జరుగుతోంది. మళ్ళీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది. ఆల్రెడీ ఇండియాలో ఉన్నవాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని న్యూస్ వస్తోంది. ఈరోజు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే కొత్తగా కాదు యాక్చువల్లీ సోషల్ మీడియా స్క్రీనింగ్ మొదలెడుతున్నామని చెప్పారు. డిసెంబర్ 15th నుంచి ఇది మొదలవుతుందని చెప్పారు. దీనికి సంబంధించి చాలామంది ఇండియన్స్‌వి వీసా ఇంటర్వ్యూలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇవి ఇప్పుడు డిసెంబర్ 15th తర్వాత ఉన్నవన్నీ వాళ్ళకి ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి వాటిని మార్చి తర్వాతకి పోస్ట్‌పోన్ చేశారు. అవి మార్చ్ అవ్వచ్చు, ఏప్రిల్ అవ్వచ్చు, మే అవ్వచ్చు. అది ఎప్పటికైనా వెళ్ళిపోవచ్చు. అది ఎప్పటికెళ్తుందనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ వీసాలు పోస్ట్‌పోన్ అయిపోయాయి. వీసా ఇంటర్వ్యూలకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ పోస్ట్‌పోన్ అయిపోయాయి. చాలామంది ఇండియాలో స్టక్ అయిపోయారు. ముఖ్యంగా ఇండియన్స్కి చాలా ప్రాబ్లంగా ఉన్నది. ఇండియాలోని రెన్యూవల్కి వెళ్ళిన వాళ్ళు, అలాగే కొత్తగా వీసా ఇంటర్వ్యూలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది స్టక్ అయిపోయారు. చాలామంది ఉద్యోగాలకు కూడా ప్రాబ్లం వస్తున్నాయని చెప్తున్నారు. ఎవరైతే డిసెంబర్ 15th తర్వాత కొంతమంది ఇప్పుడు పెట్టుకున్నారో యూఎస్లో ఉన్న వాళ్ళు ఇంకా యూఎస్లోనే ఉండి ప్రయాణాలు చెయ్యకపోతే కనుక వెంటనే మీ టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి. అండ్ వీసా ఇంటర్వ్యూలు కూడా మీరే పోస్ట్‌పోన్ చేసుకోండి. అలా అయితేనే సేఫ్. మీరు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని ఒక 2-3 నెలలు యుఎస్ నుంచి కదలకపోవడమే చాలా మంచిది అని చెప్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన మార్పు నిన్న ఇవాల్టలోని జరిగింది ఏంటంటే పిల్లల్ని కనడం కోసం ఎవరైతే యుఎస్ టూరిస్ట్ వీసా తీసుకుని ఇక్కడికి వచ్చి సిటిజన్షిప్ కోసం పిల్లల్ని కంటారో అలాంటి వాళ్ళని ఇంకా అలౌ చేయము. ఈ రూలు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళని ఇంకా మీదట అస్సలు స్పేర్ చేయము. మీరు కనుక తెలుగు దాంట్లోనే తీసుకుంటే మంచు విష్ణు ఫ్యామిలీని తీసుకుంటే వాళ్ళ పిల్లలందరూ యుఎస్లో పుట్టిన వాళ్ళే అవుతారు. వాళ్ళు మంచు విష్ణు భార్య ఇద్దరు ఇండియన్ సిటిజన్స్. బట్ పిల్లలందరూ యుఎస్ సిటిజన్స్. ఎలా అంటే వాళ్ళు ఇలాగే టూరిస్ట్ వీసాలు వాళ్ళ వీసాలు ఏవో తీసుకుని వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి ఇండియాలోనే హైదరాబాద్లోనే ఉంటున్నారు. అలా అనమాట. ఇది ఒక మనకి అందరికీ తెలిసిన వెల్ నోన్ పేరు కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పాం. ఇలా చాలామంది చేస్తారు. సెలబ్రిటీలే కాదు, మామూలు జనాలు కూడా ఇలా చాలామంది చేస్తారు. ఎందుకంటే ఇక్కడ యుఎస్లో పుడితే సిటిజన్షిప్ వస్తుంది అని ఒకే ఒక్క కారణం వల్ల. ఇప్పుడు దాని వల్లనే అది ఆపడానికి మా సిటిజన్షిప్ మేము ఎందుకు ఊరికనే అందరికీ ఇవ్వాలి అని ఇది పెట్టి ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు అలా ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వము. టూరిస్ట్ వీసాల మీద వచ్చి ఇక్కడ పిల్లలు కనడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఇది ఇమీడియట్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అని ట్రంప్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాబట్టి ఇలాంటి ప్లాన్లు చేసుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా జస్ట్ కేర్ఫుల్గా ఉండండి. మీకు ఇక మీదట వీసాలు రావు. మీరు ఇక్కడికి రాకుండా మీరు ఇండియాలోనే ప్లాన్లు చేసుకుంటే బెటరు. అలాగే స్క్రీనింగ్, టూరిస్ట్ వీసాలకి స్క్రీనింగ్ ఉంటుంది. H1, H4 ఎవరికైనా స్క్రీనింగ్ ఉంటుంది. మీరు ఇది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఇందులోని ఈ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు ట్రంప్ గవర్నమెంట్కి కానీ లేకపోతే ఇక్కడ యుఎస్ పాలసీస్కి కానీ ఏ మాత్రం వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ కనిపించినా, ఒక్క లెటర్, ఒక సెంటెన్స్ కనిపించినా కూడా, ఒక వర్డ్ కనిపించినా కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ టేకింగ్ యాక్షన్స్. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. అలాగే మీకు యుఎస్లో మీరు వచ్చి మళ్ళీ రెన్యువల్ కోసం వెళ్ళినా కూడా ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. మేము ఆల్రెడీ ఉన్నవాళ్ళవే కదా, రెన్యువల్స్కి అంత ఇబ్బంది ఏమీ లేదు అనుకోవడానికి కూడా లేదు. రెన్యువల్స్కి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏ చిన్న సందు దొరికినా వీసాలను ఆపేయడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. ఇది యుఎస్లో అంటున్న వాళ్ళ మాట కాదు. ఇండియాలోని యుఎస్ కాన్సులేట్లు ఏముంటాయో వాళ్ళు చెప్తున్న మాటలు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. మీకు యుఎస్లో డ్రైవింగ్ టికెట్లు పడినా లేకపోతే ఎనీథింగ్ కొంచెం తేడాగా ఉన్నా కూడా వీసాలని ఇంత చిన్న కారణం దొరికినా కూడా అది చెప్పి వీసాలను క్యాన్సిల్ చేస్తున్నారు. అలా చాలామంది యుఎస్ నుంచి ఇండియా వెళ్ళి వీసాలు రెన్యువల్ కోసం ఉండిపోయిన వాళ్ళు చాలామందే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడప్పుడే యుఎస్లో ఉన్న వాళ్ళు రెన్యువల్ ఉన్నా సరే కొన్ని నాళ్ళు కదలకుండా ఉండండి, యుఎస్లోనే ఉండండి అని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పరిస్థితి ఇప్పుడు అసలు ఏం బాగలేదు. కేర్ఫుల్గా ఉండండి. ఏ అడుగు వేసినా కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేయండి అని చెప్తున్నారు. నేను మనోజ్ఞ, RTV, ఆర్కన్సాస్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.